హామీలతో అబద్ధపు మాటలతో బూటక మాటలతో ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తూ అటు మహిళలను ఇటు వృద్ధులను ఇటు పెళ్ళయ్యే వాళ్ళను పిల్లలను చదువుకునే విద్యార్థులను అన్ని కుల సంఘాలను రైతులను ఏ వర్గం వాళ్లకు ఎట్లా అట్రాక్ట్ అవుతారో అని చెప్పి టెక్నికల్ గా ఆ వర్గాలను మోసం చేసి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఏది కూడా అమలు కావట్లేదు. ఇక పోని అనుకుంటే ఈరోజు ఏకంగా మొన్న కేసీఆర్ కిట్టు క్యాన్సల్ చేసిరు. పుట్టిన పిల్లల ఉసురు తీసుకున్నారు, ఉసురు పోసుకున్నారు, అయిపోయింది అనుకున్నాం. నిన్న రైతు బీమా ప్రీమియం కట్టకుండా చనిపోయిన రైతులకు పైసలు రాకుండా రోడ్ల మీద పడేసిన రైతులను, అదే అయిపోయింది. ఇక ఇవాళ ఏకంగా తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చి తులం బంగారం కాదు కదా ఉన్న కళ్యాణ లక్ష్మి కోర్టు మీద వేసి పీకడానికి ప్లాన్ చేసింది. ఇలా ఏమైపోయిందంటే కొననాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఊడిపోయినట్లు, కొననాలికకు మందు పెడితే ఉన్న నాలిక విడిపోయినట్లు ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉంది. ఎట్లా ఇస్తాను కళ్యాణ లక్ష్మి ఎట్లా అఫిడవిట్ అయ్యారు? ప్రిన్సిపల్ సెక్రటరీ సస్పెండ్ చేయండి, సంబంధించిన అధికారులను యాక్షన్ తీసుకోండి. తమాషా వాళ్ళు చెప్తారు మీరు కావాలని మీ బండారం బయట పడుతుంది వాళ్ళని సస్పెండ్ చేస్తే. కావాలని కోర్టు కేసు మీద కళ్యాణ లక్ష్మి బంద్ చేయాలని చూస్తారా? ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇంకా కళ్యాణ లక్ష్మి మళ్ళీ ఇస్తామంటే కాదు, మీరు ఇస్తున్న తులం బంగారం ఇవ్వాలి, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తామన్నారు ఇవ్వాలి, 4,000 పెన్షన్ చేస్తామన్నారు 2,000 ఇవ్వాలి, ఇద్దరికి తాత అవ్వకి ఇస్తామన్నారు ఇద్దరికి ఇవ్వాలి, ప్రతి మహిళ విద్యార్థినికి స్కూటీ ఇస్తామన్నారు ఇవ్వాలి, కేసీఆర్ కిట్ స్టార్ట్ చేయాలి, రైతు బీమా ప్రీమియం కట్టి చనిపోయిన రైతులకు రైతు బీమా ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించి కొత్త స్కీమ్ కాకుండా పాత పద్ధతిలోనే చెల్లించాలి. ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎంతమందిని మోసం చేస్తారో 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ అయ్యేంత వరకు ఖచ్చితంగా వెంటాడుతాం, అమలు చేయాలి. కొత్త స్కీములు పోయి ఉన్న స్కీములు మీకేస్తున్నారు. కొత్త స్కీములు మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పటికే 4-5 స్కీములు పోయినాయి. మహిళలు 2,000 పెన్షన్ 3 నెలలు మింగేసిర్రు, రైతు బంధు మింగేసిర్రు, అన్ని పోయినాయి. చివరకు పేద ప్రజల జీవితాలతో జలగాటం ఆడుతూ ఉన్నారు. కనుక దయచేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, వెంటనే తులం బంగారుతో కొత్త పథకాన్ని అమలు చేయాలి.